తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని గతంలో సీఎం ప్రకటించారు. అయితే ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారుపై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని గతంలో సీఎం ప్రకటించారు. అయితే ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారుపై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.